ఎన్నాళ్ళన్నా దిగాలుగా ఉంటావు. నువ్వు భోజనం మానేస్తే వెళ్ళిపోయిన కుక్క తిరిగి వస్తుందా? కుక్క కాదు, అది పింకీ. సరే, నీకు అంతకన్నా మంచి బ్రీడ్ ఒకటి కొనుక్కొస్తాను. భోజనం చేయి. నాకు నా పింకీయే కావాలి, ఇంకోటి ఏమీ వద్దు నాకు. సరే, నీకు నచ్చిందే చేద్దు కానీ అందాక ఈ డ్రింక్ అన్నా తాగు. నాకు వద్దు. Incoming voice call from Prasad Marketing. హలో. అవునండి. సరే, ఎక్కడికి రమ్మంటారండి? సరే అండి, థ్యాంక్స్ అండి. మన కుక్క పోయిందని మన పేపర్లో ప్రకటన ఇచ్చాం కదా, కుక్క దొరికిందని ఫోన్ చేశారు ఎవరు? అవునా? ఎక్కడ ఉందండి పింకీ? ఎక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉందంట, మనం తీసుకుని వద్దాం రా. ఇదేంటి మీకు ఒక్క తప్పిపోయిన ప్రకటించారు కదా? చాలా థ్యాంక్స్ అండి. రాత్రి మా వృద్ధాశ్రమంలో వచ్చేసింది. అయ్యో, ఎలాగో ఎన్ని దూరం వచ్చాం కదా, ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మని తీసి వచ్చేద్దామా? ఏం అవసరం లేదు, దీనికి కూడా మీ అమ్మ అంటే బాగా ప్రేమ ఎక్కువైపోతుంది. చూడండి, పట్టెడు అన్నం పడేస్తే కుక్క విశ్వాసంగా ఉంటది, కానీ నవమాసాలు మోసి కని పెంచిన తల్లికి ఎంత స్థానం ఉండట్లేదు. ఒకవేళ ఎంత స్థానం ఇచ్చినా సరే పట్టెడు అన్నం పెట్టట్లేదు. ఈ రోజున కొడుకులు చాలా మంది తల్లిదండ్రుల పట్ల చాలా అభ్యంతరకరంగా ప్రవర్తిస్తా ఉన్నారు, వృద్ధాశ్రమంలో వదిలేస్తా ఉన్నారు. కొడుకు కన్నా కుక్కే నయంగా అనిపిస్తా ఉంది విశ్వాసాన్ని బట్టి, ఆ ప్రేమని. ఈ రోజున కొడుకు పాత్ర పోషించే వాళ్ళు ఎవరైనా సరే వచ్చే భార్యను చాలా చక్కగా చూసుకోవాలి. అదే విధంగా తల్లిని కూడా చాలా చక్కగా ఆనందంగా చూసుకోవాలి, ఏ లోటు లేకుండా. నీవు కూడా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నీకు పుట్టిన కొడుకు కూడా తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేస్తే, ఒకవేళ ఎంత ఉంచుకున్న చిరాగ్గా పరాగ్గా మీ అందు ప్రవర్తిస్తే, ఈ రోజున మీ తల్లిదండ్రుల పట్ల మీరు చిరాగ్గా పరాగ్గా ప్రవర్తించినట్టు ఇప్పుడు మీ కొడుకు మీ కూతురు కూడా మీ పట్ల చిరాగ్గానే ప్రవర్తిస్తే, చిచ్చి ముసలోడా అన్నట్టు ప్రవర్తిస్తే, ఈ రోజున కోడలి పాత్ర పోషించే వారికి నేను ఒక మాట చెప్తున్నాను. చూడండి, మీకు ఒక తల్లి ఉంది, మీకు ఒక తండ్రి ఉంది. మీ అత్తగారిని మామగారిని కూడా ఆ తల్లిదండ్రులను చూసుకునే విధంగా కోడలి పాత్ర పోషించే నువ్వు చూసుకుని, మీ అత్తగారు మీ తల్లి లాంటిది కాదా? మీ మామగారు మీ తండ్రి లాంటి వాడు కాదు. రేపు భవిష్యత్తులో నీకున్న కొడుక్కి భార్య వచ్చి నీకు కోడలు వస్తే, ఇప్పుడు నువ్వు అత్తగారిని ఎలా ట్రీట్ చేస్తున్నావో రేపు నీ కోడలకు నిన్ను అలాగే ట్రీట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఏ పంట విత్తుతామో అదే కోస్తామని వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి కోడలి పాత్ర పోషించే వాళ్ళు ఎవరైనా సరే అత్తగారిని మామగారిని చాలా చక్కగా నీ తల్లి తండ్రిని చూసుకునే విధంగా నువ్వు చూసుకో.